ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి 2026 సంక్రాంతి తర్వాత 2 దఫాలుగా 6 మాసాల వరకు మీ రాశికి ఉన్న అదృష్ట ద్వారాలన్నీ ఒక్కసారిగా తెరుచుకొని ఉన్నాయి. మీ రక్షక దేవుడే స్వయంగా మీకు ధనయోగాన్ని ఇవ్వనున్నారు. గత 6 సంవత్సరాలుగా శని బాధలు పడ్డ మీకు వేసవిలో వర్షంలా భారీ మార్పులతో ఊరట చెందడం ఖాయం. నా మార్గాన్ని నేనే సృష్టించుకుంటా అనే భావం కుంభరాశికి ఒక బలం. సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యం వీరి స్పెషాలిటీ. కేవలం తమకే కాదు, సమాజం, మనుషుల కోసం ఏదో మంచి చేయాలనే మంచి మనసు వీరిలో ఉంటుంది. కుంభరాశి వారితో ఉంటే బోర్ అనిపించదు. వీరి మాటల్లో, ఆలోచనల్లో, యాటిట్యూడ్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులు దారి కనపడని సమస్యల్లో కూడా వీరు కొత్త కోణం కనుగొంటారు. క్రియేటివ్ సొల్యూషన్లు చెప్పడంలో కుంభరాశి వారికి వారే సాటి మహామేధావులు కూడా వీరు. అటువంటి వీరికి గత 6 సంవత్సరాల కాలం ఏలినాటి శని ప్రభావంతో ఎన్నో బాధలను, అవమానాలను దాటి ఈ ఏలినాటి శని చివరి దశకు చేరారు. రాబో నూతన సంవత్సరం 2026లో జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతుంది. గ్రహస్థితుల్లోని మార్పులు మీ కెరీర్, ప్రేమ, ధనభాగ్యంపై ఎలా ప్రభావం చూపనున్నాయో ఈ 6 నెలలు చెబుతున్నాయి. మీ ముందు తెరచుకోబోయే అవకాశాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. జనవరి, ఫిబ్రవరి మాసాల యందు కుజుడు ఉచ్చ స్థానం పొందుతున్న కారణంగా, అంటే మకర రాశిలోకి సంచరిస్తున్న కారణంగా విపరీత రాజయోగం పట్టనుంది. అలాగే ధనకారకుడైనటువంటి గురుడు కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉచ్చస్థానమైన కర్కాటక రాశిని పొందబోతున్నందున ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. కుంభరాశి వారికి జీవితంలో అనేక మార్పులు ఖచ్చితంగా ఉంటుందండి. పురోగతి ఉంటుంది, అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 6 మాసాలు అంటే జనవరి, ఫిబ్రవరి, ఇంకా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మీ ఆలోచనలకు ఖచ్చితంగా ఫలితమైతే ఉంటుందండి. మీరు చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త దారులు తెరుచుకుంటాయి. ఈ మాసంలో దూర ప్రాంత జీవనాన్ని ఆశించే వారికి, అంటే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, లేదా చదవాలి, లేదా ఉద్యోగం చేయాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీ కోరిక అయితే తీరుతుంది. వ్యాపారంలందు ఒడిదుడుకులు, ఉద్యోగ జీవనంలో కలిగినటువంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అధికారుల సహకారం బాగా లభిస్తుంది. లక్ష్యాలు ఏదైతే ఉంటుందో మీవి అవి పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకర సమయం ఉంటుంది. విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో పాత చికాకులు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ప్రశాంత జీవనం ఏర్పడుతుందండి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానం వలన మానసిక ఆనందం పొందుతారు. కొత్త అవకాశాలు వచ్చే సమయం అండి ఇది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు దక్కుతుంది. కొందరు వ్యక్తులు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు. పనిలో చాలా వరకు మార్పులు లేదా కొత్త ప్రాజెక్టులు అయితే వస్తాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో మీకు అభివృద్ధి ఉంటుంది. సంతానము మంచి అభివృద్ధిలో ఉంటుందండి. ఉద్యోగరీత్యా కావచ్చు, వేరొక విషయాల్లో కూడా అభివృద్ధి అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఆ కారణం చేత మనోధైర్యం కూడా మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కొత్త ఒప్పందాలు సాధ్యమవుతాయి. కొత్త భాగస్వామ్యాల వల్ల లాభం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. ఉద్యోగం మారాలనుకునేటువంటి వారికి ఇది చక్కని అవకాశాలు అయితే ఇస్తుంది.
ప్రతి విషయంలోనూ చాలా వరకు ధైర్యంగా ముందడుగైతే వేస్తారండి ఈ 6 మాసాలు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇందాక చెప్పుకున్నట్టుగా సులభంగా అవకాశం అయితే ఉంటుందండి. అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో గురుడు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల ఆదాయంలో మంచి అభివృద్ధి ఉంటుందండి. ఆ సమయంలో మీరు ఇంతకాలంగా చేసినటువంటి రుణాలు ఏదైనా ఉంటే అవన్నీ తీరి ప్రశాంత జీవనాన్ని మీరు పొందగలుగుతారు. ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా కూడా నిలబడతారండి. మీ ప్రేమ ఫలిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మీరు ప్రయత్నం అయితే చేస్తే మంచి సంబంధాలకు కుదిరి సునాయాసంగా వివాహం అవుతుందండి. చాలా కాలంగా గత 6 సంవత్సరాలుగా ఏలినాటి శని యొక్క ప్రభావంతో నలిగిన ఈ కుంభరాశి వారు ఈ 6 మాసాలు కాస్త ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉందండి. సంవత్సరంలో మిగిలిన 6 మాసాలకు ఏ విధంగా ఉంది అనే సందేహం మీకు రానే వస్తుంది. మిగిలిన 6 మాసాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. రాహుకేతువుల యొక్క ప్రభావం డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా నెగిటివ్గా ఉంది. తత్కారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటుంది, మనోభ్రంశం ఉంటుంది, మానసిక స్థిమితం లేనటువంటి స్థితులు ఉంటాయి, భయం ఉంటుంది, కాస్త అనారోగ్యం ఉంటుంది, రకరకాల చికాకులు ఉంటుంది. ఇంకా మీరు ఏదో చేయాలని ఏదో అయిపోతూ ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట 100 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి చోట చాలా జాగ్రత్తగా ఉండండి. భ్రమతో మీరు పోగొట్టుకునే అవకాశాలు ఉంటుంది రాహుకేతువుల వల్ల. కాబట్టి 6 మాసాలు అంటే ఇందులో చెప్పిన మాసాలు కాకుండా మిగిలిన మాసాల్లో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శనితో పాటు రాహుకేతువులు కూడా మీకు పరీక్ష పెడుతున్నారండి. ఈ పరీక్షలో నెగితే బయటపడ్డట్టే. ఎందుకంటే ఏదైనా దాచుకున్న డబ్బులు వంటివన్నీ కూడా పోగొట్టుకునే అంతగా చెడు కాలం ఉంది మిగిలిన 6 మాసాల్లో. కాబట్టి ఎక్కడ కానీ మీరు అనవసరమైన ఖర్చులకు పోకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ క్రమశిక్షణగా ఉంటే మాట కూడా చాలా మృదువుగా వస్తే మీకు గొడవలు అనేవి కూడా లేకుండా ప్రశాంత జీవనం అయితే ఏర్పడుతుందండి. ఇక అతిగా ఇబ్బంది పడేటువంటి కాలం కూడా ఉందండి ఈ 2026 సంవత్సరంలో. అక్టోబర్, నవంబర్లో చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. అంటే మిగిలిన రోజులతో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి కాలం అది. ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేవారు కావచ్చు, లేదా చెట్లపైకి ఎక్కేటువంటి వారు, ఇంకా పెట్టుబడులు పెట్టేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 3వ వారి మాటలను నమ్మి మీరు మోసపోతూ ఉంటారు. ఇంకా భాగస్వామ్యంలో కూడా అవతల వారిని నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి ఆ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, పెట్టుబడులు పెట్టకండి. ఈ రాశి వారికి 2026-27లో ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉందండి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.